ఏంట్రా బాబు మరి ఇంత అగడబడ్డట్టు తింటుందని అనుకోకండి. నాకైతే తలకాయ కూర అంటే మస్తు ఇష్టం. మా ఇంట్లో అయితే తలకాయ కూర వండుకున్నాం మంచిగా. మా నాన్న అయితే షాప్కి వెళ్ళి తలకాయని మంచిగా కాపించి ముక్కలైతే కట్ చేపించుకొచ్చి తీసుకొచ్చిండు. టమాటో ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే కట్ చేసి ఒక పక్కన రెడీగా పెట్టుకున్నాం. అలాగే తీసుకొచ్చిన తర్వాత తలకాయని అయితే మమ్మీ కొంచెం నీట్గా కడిగి ముక్కలన్నీ కూడా పక్కన పెట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ కొంచెం గోలిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా గోలనివ్వాలి. దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత తలకాయ ముక్కల్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. తలకాయ కూరలోకి కొంచెమైనా చింతపులుపు యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపులుపు అనేది యాడ్ చేయకపోతే కూడా అంత టేస్ట్ అయితే ఏం అనిపించదు. చింతపులుపు యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం టమాటాలైనా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక పక్కన చింతపండు రసం తీసుకొని పక్కకు పెట్టి ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత సరిపడేంత ఉప్పు కారం యాడ్ చేసుకొని దాంట్లోకి ముక్కలు ఉడకడానికి సరిపడేంత చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకొని ఒక 6-8 విజిల్లు పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్ గా మళ్ళీ కొంచెం చింతపులుపు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మంట లో ఫ్లేమ్ లో పెడితే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ పులుసు రెడీ.